టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఓ టెలికాలర్ కు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎమ్మెల్యే తన అనుచరులతో ఉన్న సమయంలో టెలికాలర్ ఫోన్ చేసింది. ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేయగానే మీ పేరు ఏమిటని మహిళ ప్రశ్నించింది. అప్పటికే ఇదొక ఐవీఆర్ఎస్ కాల్ గా గుర్తించిన ఎమ్మెల్యే మాటలు కలిపారు. తన పేరు చెప్పి మీకేం కావాలని అడిగారు. అప్పుడు ఫోన్ చేసిన మహిళ మీ ఎమ్మెల్యే పనితీరుపై అభిప్రాయం చెప్పండి అని అడిగింది. దీనికి జవాబుగా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని సమాధానమిచ్చారు. దీంతో పక్కనే ఉన్న కూన రవికుమార్ అనుచరులు ఈ సంభాషణ చూసి పక్కన నవ్వారు. మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీవితం రెండు అడగకూడదమ్మా జీతం. మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా. నువ్వు చెప్పుకొని ఆడపిల్ల తాలూకు జీతం అడగకూడదమ్మా. మగవాడు తాలూకా వయసు వాళ్ళకి మనం చెప్పగలనమ్మా. నాకు పెళ్లి కాలేదు, ఇంకా నాకు పెళ్లి కాలేదని చెప్పా కదమ్మా. పెళ్లి కాలేదని చెప్పా కదా తల్లి. పెళ్లి కాలేదమ్మా నాకు. అది కాదమ్మా, మీ 28 22ఏనా? రెండవ సంవత్సరం అమ్మ. మరి నాకు నువ్వు అడిగి నేనేం చెప్తా? మరీ చిన్న కుర్రోని కాదు, అలాగే మరీ పెద్దవాడిని కాదు, ముసలోని కాదు, మధ్యలో ఉన్నానని చెప్పా కదా. పెళ్లి కాలేదంటే నువ్వు విడిచిపెట్టట్లేదమ్మా. నువ్వు నీకేం చెప్పానమ్మా? నీ చిన్న కుర్రోని కాదు, పెద్దవాడిని కాదు, ఇంక పెళ్లి కనుకోవాలని చెప్పాను. అవునమ్మా, నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు 57 57. ఓకే, ఎక్సలెంట్. ఆడే వచ్చి పనికి మానాడు. ఎమ్మెల్యేనే వచ్చి పనికి మానాడు. ఓకే సార్, మీ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాబోయే 4 సంవత్సరాల్లో సిబిఎన్ గవర్నమెంట్ నుండి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అంత నాలెడ్జ్ లేదమ్మా. ఓకే సార్, మీ సామాజిక వర్గం ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? బీసీ. బీసీ. మీ మతం హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? మా దగ్గర ముస్లిమ్స్ ఉండరు. ముస్లిమ్స్ ఉండరమ్మా. హిందువులా సార్? మీ కులం సార్? నా కులం కళింగ. కళింగ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా ప్రాజెక్ట్ సజెషన్ థ్యాంక్ యూ సో మచ్.